మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ సార్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మన వీడియోలో మనము సెరమిక్ కోటింగ్, పీపీఎఫ్ ప్లస్ టెఫ్లాన్ కోటింగ్ అండ్ యాంటీ రస్ట్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. సో మనతో జరిగే స్కామ్స్, అవునండి, మనతో దీనిలో స్కామ్స్ జరుగుతాయండి. సో ఆ స్కామ్స్ ఏంది, మనం ఏ విధంగా దాని నుంచి బయట రావాలా, సో దాని గురించి మనం మాట్లాడదాం. సో టైం వేస్ట్ చేయకుండా రండి మనం వీడియోలో వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పీపీఎఫ్ గురించి మాట్లాడదామండి. సో పీపీఎఫ్ అంటే ఏంది? పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అండి. సో దాన్ని మనం ఎప్పుడు వాడాలా? డౌట్ కదా. సో చూడండి ఫ్రెండ్స్, చాలా మంది తెలియదండి, వాళ్ళు తప్పు చేస్తుంటారు. మనం బండి ఎప్పుడైతే కొంటాం కదా, కొన్న వెంటనే దాన్ని పీపీఎఫ్ అనేది చేయించుకోవాలండి. ఓకేనా? సో ఏ వెహికల్ కి మనం చేయించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం బండి కొన్నప్పుడు మనం చాలా ఇష్టంగా కొంటామండి. ఈవెన్ మనము దానికోసం వెయిట్ చేసుకుని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నా వెహికల్ XS 700 నేను ఆల్మోస్ట్ 9 months నుంచి నేను వెయిట్ చేసిన తర్వాత నాకు ఈ కలర్ అనేది వచ్చిందండి. ఈ కలర్, ఈ వేరియంట్ అనేది నాకు వచ్చింది. సో దీని బండి మీద ఎంత ఇష్టం లేకపోతే, అంటే మోజు లేకపోతే నేను అంత వెయిట్ చేసి ఉంటానండి. సో తీసుకున్న తర్వాత బండికి ఒక స్క్రాచెస్ ఏమైనా తగిలితే అది బండి మీద కాదండి, ఇక్కడ స్క్రాచ్ ఉన్నట్లు ఉంటుంది. కరెక్టే కదా? మనకందరికి అదే కదా జరిగేది. సో ఆ స్క్రాచ్ మన వెహికల్కి తగలకూడదు అంటే మనము దాన్ని పీపీఎఫ్ చేయించుకోవాలండి. సో పీపీఎఫ్ చేయించుకుంటే ఏమవుతుంది? స్క్రాచ్ నుంచి మన ప్రొటెక్షన్ అవుతుందా? సో డౌటే కదా. చూడండి ఫ్రెండ్స్, పీపీఎఫ్ వేయించుకుంటే పైన లేయర్ చూస్తున్నారు కదా, ఇది పెయింట్ లేయర్. ఈ పెయింట్ మీద అంటే పెద్దగా తగిలితే, ఇప్పుడు బండి వచ్చి గుద్దుకోయిందంటే కన్నా అది మనం ఏం చేయలేం. కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి కదా, సాయిల్ మార్క్స్ దేని అంటారు. ఇప్పుడు మనము క్లీన్ చేస్తుంటాం. క్లీన్ చేసేటప్పుడు చాలా మంది మైక్రోఫైబర్ క్లాత్ అనేది వాడరండి, మామూలు బట్టతోనే క్లీన్ చేసుకుంటారు. ఓకేనా? సో దాన్నప్పుడు ఇప్పుడు దీని మీద చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ మనం కన్నా చూసుకోలేదు అంటే కన్నా చిన్న చిన్న మైన్యూట్ గా స్క్రాచెస్ అనేవి పడతాయండి. సో ఆ స్క్రాచెస్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా కలర్ మనకు ఫేడ్ అయ్యేటప్పుడు మనకి ఎత్తు చూపిస్తుంటుంది. అట్లాంటి ప్రాబ్లం రాకూడదు అనే మనం పీపీఎఫ్ అనేది చేయించుకుంటామండి. సో పీపీఎఫ్ లో కూడా మనం ఏ మోడల్ చేసుకోవాలా? నో ఐడియా కదా. నేను చెప్తాను చూడండి. పీపీఎఫ్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో టీపీయూ అంటారు, ఒకటేమో టీపీహెచ్ అంటారు. సో టీపీహెచ్ అంటే ఏంది? జస్ట్ దీని మీద ఒక ఫిల్మ్ కోటెడ్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో లేటర్ ఆన్ మెల్లమెల్లగా అది కొంచెం షేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అవును, షేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అది ఎల్లోయిష్ కలర్ రావచ్చు. ఇప్పుడు నా వైట్ కలర్ పెయింట్ మీద అది పీపీఎఫ్ కోటింగ్ అంటే టీపీహెచ్ అనేది నేను వేయించుకున్నాను అనుకోండి, ఇన్విజిబుల్ కనపడదు. స్టార్టింగ్ లో అసలు ఏం కనపడదు. ప్లస్ మన కలర్ కొద్ది బ్రైట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చూసే చాలా బాగా లుక్ వస్తుంది. కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు మనకు 6 months అయినా, 1 year అయినా, 2 years అయినా మనకు కొత్తగానే కనిపిస్తుంది. కానీ అది ఫేడ్ అయితే ఎల్లోయిష్ అయిపోతుంది. సో ఎల్లోయిష్ అంటే మన బండి అనేది క్రీమ్ కలర్ మారిపోతుంది. వైట్ కలర్ అనేది క్రీమ్ కలర్ అయిపోతుంది. అది పీకేస్తే వాళ్ళు నార్మల్ కలర్ వస్తుంది. కానీ మీరు కూడా దానిలో క్వాలిటీస్ ఉన్నాయి. మంచి క్వాలిటీ కూడా మీరు వాడలేదంటే కన్నా మన పెయింట్ కూడా లేసి రావచ్చు. అవునండి, పెయింట్ కూడా లేసి రావచ్చు. సో అందుకోసమే మంచి కంపెనీది వాడాలా. సో టీపీహెచ్ అంటే ఏంటి? మన ఫుల్ ఫామ్ తెలుసు కదా. సో టీపీహెచ్ అంటే థర్మోప్లాస్టిక్ పాలిథిన్ అండి. అది మన బండికి యూవీ రేస్ నుంచి, ప్లస్ చిన్న డస్ట్ పార్టికల్స్ నుంచి, ప్లస్ మన గ్రీజ్, మన రోడ్లో పోతున్న తార్ ఉంటుంది కదా, తార్కిన పడింది అనుకో, మన పెయింట్ తగిలితే అది లేదండి. సో అట్లాంటి దాని గురించి మనకి ప్రొటెక్ట్ చేస్తుందండి. అంటే తగులుతుంది, మనం జస్ట్ రబ్ చేస్తే వెళ్ళిపోతుంది, మన పెయింట్ అనేది ఎఫెక్ట్ కాదు. కానీ టీపీహెచ్లో చిన్న మైనూట్ స్క్రాచెస్ కింద పడితే మన బండికి అయితే తగలదు, కానీ దాని మీద అయితే స్క్రాచెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది సెల్ఫ్ హీలింగ్ కాదు. సో మనకి సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ కావాలంటే అప్పుడు మనం దానికి హైయర్ వర్షన్ వెళ్తాము. టీపీయూ అంటే థర్మోప్లాస్టిక్ పాలీయూరిథేన్. అది హై క్వాలిటీ అండి. పీపీఎఫ్ లోనే హై క్వాలిటీ అండి, హై గ్రేడింగ్ అండి. అది చిన్న స్క్రాచెస్ ఉన్నా కూడా, అంటే మైన్యూట్ ఏదైతే స్క్రాచెస్ ఉంటాయి కదా, అవి సెల్ఫ్ హీలింగ్ అవుతుందండి. సెల్ఫ్ హీలింగ్ ఎట్లా? మనం ఎండలో బండి వెళ్తాం కదా, ఆ హీట్ వల్ల మనకి ఆ పైన స్క్రాచెస్ అనేది లెవెల్ అయిపోతుంది, స్క్రాచెస్ అనేది ఉండదండి. సో అంత మంచి క్వాలిటీ ఉంటుందండి. సో దానిలో కూడా కొన్ని మైక్రాన్స్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి. టీపీహెచ్ అన్న, టీపీఓ అన్న, రెండిట్లో కొన్ని గ్రేడ్ వేరియంట్స్ అనేది ఉంటున్నాయి. ఆ గ్రేడింగ్ బట్టి మనము మంచిదా కాదామని చూసుకోవాలి. కొన్ని దానిలో అయితే 140 మైక్రాన్ ఉంటుంది, కొన్ని 170 మైక్రాన్ ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ వచ్చేసి 200 మైక్రాన్ తీసుకోండి ఫ్రెండ్స్. 200 మైక్రాన్ అంటే కొద్దిగా థిక్ ఉంటుంది, కానీ ఇన్విజిబుల్ మనకు కనపడదు. మన బండి మీద మనం పెడితే మనకు అస్సలు కనపడదండి. సో దాని గురించి ఏమి ఆలోచించొద్దండి. సో మన వెహికల్ పైన మనం వేసుకుంటే మనకి వెహికల్ అలా ఆడు కనపడుతుందా? అట్లేం ఉండదు. సో మన వెహికల్ మీద అది అప్లై చేసిన తర్వాత మనకు అసలు అప్లై చేసినట్లు కూడా అనిపించదు, ఒకవేళ మీరు మంచి షాప్ లోంచి చేయించుకుంటే. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఇక్కడ మోడ్ మీద కట్ చేస్తుంటారు. అట్లా మోడ్ మీద కట్ చేస్తున్నారంటే అది కనపడుతుంది. సో కరెక్ట్ గా దాన్ని లోపల పక్క దాన్ని మడత పెట్టి చేపియాలి. సో అట్లాంటి మంచి షాప్ వెళ్ళి మీరు అది చేయించుకుని ట్రై చేయండి. ఏ షాప్ అయితే బాగుంటుందో, ఏ షాప్ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తుందో అది కొద్దిగా మీరు సర్చ్ చేసుకుని వెళ్ళండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళొద్దని. ఇంకోటి, దీనిలో పెద్ద స్కామ్ జరుగుతుంది అంటున్నాం కదా, చాలా మంది ఏమంటారు, ఇప్పుడు టీపీయూ అనేది ప్రైస్ కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్ ఇప్పుడు నా వెహికల్ అయితే ఎస్యూవీ వెహికల్ కదా, ఆల్మోస్ట్ 1,40,000 నుంచి 1,70,000
వరకు వస్తున్నాయి, 200 మైక్రాన్స్. అది డిపెండ్ ఆన్ ద కంపెనీస్. ఇప్పుడు దీనిలో ద బెస్ట్ కంపెనీ అంటే పీపీఎఫ్ లో ద బెస్ట్ కంపెనీ వచ్చి 3M వాళ్ళండి. సేమ్ మీరు నా వెహికల్ కి అప్లై చేయాలంటే ఆల్మోస్ట్ 2.5 lakh వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో డిపెండ్ ఏ కంపెనీది మీరు వాడుతున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ బడ్జెట్ బట్టి ఇప్పుడు మీ బడ్జెట్ బాగుంది, మా వెహికల్ పెయింట్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగా ఉండాలా అంటే 3M వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే ఐకాన్ అని వస్తుంది, లేదంటే అర్బన్ అనే కొన్ని కంపెనీస్ వస్తాయి, అవి కూడా ఓకే, కానీ అంతంత మాత్రమే. 3M లాగా అయితే ఉండదు. సో వాటిల్ కాస్ట్ ఇప్పుడు అర్బన్ అనుకోండి, ఇప్పుడు అర్బన్ దే 1,40,000 అవుతుంది నా వెహికల్ కి. అదే మీరు ఐకాన్ లో వెళ్ళిపోతే 1,70,000 వస్తుంది మన వెహికల్ మొత్తానికి అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ క్వాలిటీ అనేది డిఫరెన్స్ అండి. సో స్కామ్ ఏం చేస్తారంటే షాప్ వాళ్ళు మనకి TPU చూపిస్తారు. ఓకేనా? ఏమంటారు, సార్ ఇది చూడండి, ఇది మీకు ఆటో హీలింగ్ అనేది అవుతుంది, చిన్న స్క్రాచ్ పడితే మీకు ఏం చేసే అవసరం లేదు, జస్ట్ ఎండలో పెట్టండి, హీట్ అబ్జర్వ్ చేసిన వెంటనే అది ఆటో హీల్ అయిపోతుంది అని చెప్పి మిమ్మల్ని హైప్ క్రియేట్ చేస్తారండి. హైప్ క్రియేట్ చేసి TPU బదులు TPH అనేది ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. స్కామ్ కదా? మరి TPH అప్లై చేస్తున్నారా, TPU అప్లై చేస్తున్నారా, మీకు ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళు మీ బండి 3 days కోసము పెట్టి వెళ్ళని అంటారు. మినిమం 3 days తీసుకుంటారండి. రీజన్ చెప్తాను చూడండి. 3 days వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే, ఫస్ట్ మన బండి మనము షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత, అంటే ప్లాంట్ నుంచి కంపెనీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పెయింట్స్ లో అక్కడక్కడ కొద్దిగా అంటే రెటిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. పెయింట్ అనేది పూర్తిగా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే పెయింట్ చేస్తారో అక్కడికైనా చిన్న డస్ట్ ఉంటే పెయింట్ లో కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం పెయింట్ అనేది కరెక్షన్ చేయాలి. ఆ పెయింట్ కరెక్షన్ చేయడం కోసము కొన్ని ఫస్ట్ ప్రైమర్ అనేది వాడతారండి. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. అది కూడా మీరు అడగాల ఫ్రెండ్స్, కంపల్సరీ అడగండి. మన PPF చేయించుకునే ముందు మన పెయింట్ కరెక్షన్ అని ఒక ప్రాసెస్, నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ ప్రాసెస్, ఇవన్నీ చేయాలండి. ఇవి చేస్తేనే మీకు ఆ అమౌంట్ అనేది పెట్టండి. ఈవెన్ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రెప్యూటెడ్ కంపెనీస్ వాళ్ళు ఈవెన్ సెరమిక్ కోటింగ్ కూడా చేస్తారు. సెరమిక్ కోటింగ్ చేసిన తర్వాతనే PPF అనేది అప్లై చేస్తారు. సో సెరమిక్ కోటింగ్ అనేది అని ముందు మనం వీడియోలో మనం తెలుసుకున్నామండి. సో ఇప్పుడు ఈ పాయింట్ మీద ఉంటాము. సో వాళ్ళు ఏం చేస్తారు, TPU అనేది అట్లే తగిలిస్తారు అవన్నీ చెప్పి పెయింట్ కరెక్షన్ చేసి అన్నీ చేసి. సో తర్వాత ఎట్లయితే అది మెల్లమెల్ల అది పీల్ ఆఫ్ కావడం అన్నా, అలాంటి సైడ్ నుంచి వచ్చేయడం అన్నా, అలాంటి ఎల్లోయిష్ కావడం అన్నా ఇవన్నీ జరుగుతుంది. సో అది తర్వాత అంటారు, అది 1 year 2 years తర్వాత 2 years తర్వాత మనకి ఎల్లోయిష్ వచ్చినట్టే వాళ్ళు ఏమంటారు, మేము చేయించినాం సార్, అది ఓకే, మనం తీసేసి మనం చేద్దాం, మన ఎక్స్ట్రా కొద్దిగా ఖర్చు అవుతుందని చెప్తారు వాళ్ళు. కానీ వారంటీ పీరియడ్లో ఉంటుంది కదా, వారు వారంటీ ఇచ్చింటారు కదా, 7 years వారంటీ ఇస్తారండి TPU. ప్లస్ అవును, మీకు TPHది కాస్ట్ చెప్పలేదు కదా. TPH కాస్ట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ నా వెహికల్కి అయితే 85,000 నుంచి 1,20,000 వరకు వస్తుందండి. డిపెండ్ ఆన్ ద వేరియంట్ అనమాట. వేరియంట్ అంటే మీరు ఎంత మైక్రాన్స్ మీరు యూజ్ చేస్తున్నారు. 140 మైక్రాన్ అంటే ఒక రేటు, 170 మైక్రాన్ అంటే ఒక రేటు, 200 మైక్రాన్ అంటే ఒక రేటు, ప్లస్ 185 మైక్రాన్ అన్న కూడా ఒక రేటు. సో డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి వాళ్ళు రేట్ అనేది చేస్తుంటారు. కానీ మనతో సపోజ్ ఇప్పుడు 185 మైక్రాన్ అనేది నేను వాడినానండి. 185 మైక్రాన్ వాళ్ళు చెప్పి వాడు TPU బదులు TPH చేస్తే మనకి లాసే కదా. సో కంపల్సరీగా మీరు ఏ షాప్ లో అయితే మీరు ఇస్తారో వాళ్ళు చెప్పాలా, మీరు వాడేటప్పుడు నాకు స్క్రీన్ షాట్ చేశానా, లేదంటే నాకు వీడియో చేశానా నాకు చెప్పండి, నాకు చూపియండి యాజ్ ఎ ప్రూఫ్. లేదా మీరు వాడేటప్పుడు నన్ను పిలిచండి, నేను వస్తాను, నా ముందర మీరు చేయండి అనేది కంపల్సరీగా మీరు చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఫ్రెండ్స్, వాళ్ళ లెటర్ హెడ్ మీద గ్యారంటీ అనేది ఇస్తారు. ఇప్పుడు 5 years అనా 7 years అనా డ్యూరేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ డ్యూరేషన్ ను వాళ్ళు పేపర్ లో రాసిస్తారు. సో ఆ పేపర్ లో రాసినప్పుడు, వాళ్ళ లెటర్ హెడ్ లో రాసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సీల్, వాళ్ళ ఒక సిగ్నేచర్ అనేది కంపల్సరీ చేయించుకోండి. లేకపోతే అది వైడ్ కాదు. లెటర్ హెడ్ మీద ఉత్త టైప్ చేసి ఇస్తే అది వైడ్ కాదండి. సో మీ తర్వాత లీగల్ గా మీరు మూవ్ చేయలేరు. సో ఇవన్నీ స్కామ్స్ నుంచి జాగ్రత్త. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి TPU, TPH, PPF గురించి మనం మాట్లాడినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెరమిక్ కోటింగ్ అనేది ఉంటుందండి. సో సెరమిక్ కోటింగ్ కూడా మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మన వెహికల్ పెయింట్ అనేది ఇక్కడ 6 to 8 layers అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో 6 to 8 layers మీద మనం సెరమిక్ కోటింగ్ చేసుకోవాలంటే దానికి కూడా మనం సేమ్ ఫస్ట్ మనం ప్రైమర్ అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్. ప్రైమర్ ఎందుకు అప్లై చేయాలంటే, మనకి ఎక్కడన్నా అన్ఈవెన్ పెయింట్ ఏమైనా ఉన్నా, లేదంటే పెయింట్ మనకు కరెక్ట్ లేకపోయినా ఆ పెయింట్ అనేది ఫస్ట్ కరెక్షన్ చేసిన తర్వాత, దాన్ని ప్రైమర్ యూస్ చేసిన తర్వాత ఈ సెరమిక్ కోటింగ్ అనేది మనం వాడాలండి. సెరమిక్ కోటింగ్ అంటే నథింగ్ బట్ కెమికల్ ఉంటుంది, మన పెయింట్ ని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది. దీని మీద ఒక 15 నుంచి 20 మైక్రాన్ అనేది లేయర్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. దానివల్ల మన కార్ షైనింగ్ ఉంటుందండి. ఒక 2 to 3 years వరకు షైనింగ్ అనేది ఉంటుంది. కానీ దానికి కూడా ట్రీట్మెంట్ కోసం వెళ్తుండాలండి. ఎవ్రీ 6 months ఒకసారి మీరు ఎక్కడైతే చేయించుకున్నారో వాళ్ళ దగ్గర వెళ్తుండాలా. వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అయితే చేస్తారు. ఆ అమౌంట్ అనేది ముందే తీసుకుంటారండి. సో ఒకవేళ ఏమైనా స్క్రాచెస్ పడినా, ఏమైనా డెంట్స్ పడినా దాని మీద అయితే పడుతుంది. అది అయితే ఆటో హీలింగ్ కాదు, యాజ్ TPU లాగా. ఓకేనా? సో స్క్రాచెస్ పడినా, డెంట్ పడినా వాళ్ళు నెక్స్ట్ టైం పోయినప్పుడు అది కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. జస్ట్ బఫరింగ్ కొట్టిస్తారు, మీకు అయిపోతుందండి. ఇది సెరమిక్ కోటింగ్. ఓకేనా? సో సెరమిక్ కోటింగ్ ప్లస్ PPF లో డిఫరెన్స్ చూస్తున్నారా? సెరమిక్ కోటింగ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 25,000 నుంచి 35,000 వరకు పడుతుందండి. ఎంత పెద్ద వెహికల్ అయినా కానీ. నేను SUV నుంచి మాట్లాడుతున్నా. సో దీనికైనా బండి చిన్నగా అయితే అమౌంట్ కూడా తక్కువ వస్తుందండి.
ఓకేనా. సో పీపీఎఫ్ కూడా అంటే బండి కింద చిన్నగా అయితే కింద అమౌంట్ కూడా తక్కువ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన సెరమిక్ కోటింగ్ అనేది అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ అండి. టెఫ్లాన్ కోటింగ్ అనేది చాలా పెద్ద స్కామ్ అండి, గుర్తుపెట్టుకోండి. టెఫ్లాన్ కోటింగ్ అంటే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ బండిని వ్యాక్స్ కొడతారు. ఇంత ముందు వచ్చేది అంటే సెరమిక్ కోటింగ్ కన్నా ముందు వర్షన్ అండి మనం టెఫ్లాన్ కోటింగ్ అంటారు. ఓకేనా. సో టెఫ్లాన్ కోటింగ్ లో ఏముంటుంది, జస్ట్ 15 to 20 days కోసము బండి షైనింగ్ ఉంటుందండి. అది కొత్త బండి కుట్టించుకోదండి. ఇప్పుడు మీరు కొత్త బండి తీసుకొస్తే షోరూమ్ బండి ఆల్రెడీ వాడు కోటింగే ఉంటుంది, వ్యాక్స్ వేసే ఉంటుంది. సో దాని మీద మళ్ళీ నువ్వు టెఫ్లాన్ చేసుకుంటే ఏం జరగదండి. అందరూ ఏమంటారు, టెఫ్లాన్ కోటింగ్ పెట్టుకుంటే మీ దాని మీద డస్ట్ పడదు, వెళ్ళిపోతుంది, నీళ్ళు పడదు, వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఫేక్ అండి, ఇవన్నీ ఏమి ఉండదు. డస్ట్ కంపల్సరీ పడుతుంది. ఈవెన్ మీరు సెరామిక్ కోటింగ్ చేయించుకున్నా కూడా డస్ట్ అనేది కంపల్సరీ పడుతుందండి. చిన్న దుమ్ములు ఏమైనా ఉంటే మన బండి స్పీడ్ మూవ్మెంట్ లో ఆ దుమ్ము అనేది ఎగిరిపోతుందండి. ఎందుకంటే హైడ్రోఫైబిక్ ఉంటుంది కాబట్టి. ఇంకోటి సెరామిక్ కోటింగ్ లో హైడ్రోఫైబిక్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది నిలబడదు ఫ్రెండ్స్. వాటర్ అట్లా వెళ్ళిపోతున్నాయి, డ్రాప్లెట్స్ పడిన వెంటనే వెళ్ళిపోతుంటది. ఓకేనా, అది మీకు సెరామిక్ కోటింగ్ లో ఉంటుంది. కానీ టెఫ్లాన్ కోటింగ్ లో అది ఉండదండి, జస్ట్ షైనింగ్ వర్క్ ఒకటే. అది కూడా 10 to 15 days కోసమే ఉంటుంది. సో ఈ స్కామ్స్ లో మాత్రం పడదండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ యాంటీ రస్ట్ కోటింగ్ అండి. సో యాంటీ రస్ట్ కోటింగ్ అంటే ఏంది, ఎక్కడ అప్లై చేసుకోవాలా, ఎందుకు అప్లై చేసుకోవాలా, ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. అనవసరంగా చాలా చోట్ల ఏమి మనకు అవసరం ఉండదు. ఆయన కూడా కంపెనీ వాడు ఏం చెప్తాడు, సార్ యాంటీ రస్ట్ కోటింగ్ చేయించుకోండి, 5,000 నుంచి 10,000 ఖర్చు అవుతుంది, మీకు బండికి చాలా మంచిది అని చెప్తారండి. అది అవసరమే లేదండి. ఫస్ట్ యాంటీ రస్ట్ కోటింగ్ మనకి ఎక్కడ అవసరం అవుతుంది ఫస్ట్ అది తెలుసుకోండి. ఇప్పుడు ఎవరైతే కోస్టల్ ఏరియాలో ఉంటారో, లేదంటే ఎవరు ఏరియాలో, ఇప్పుడు సపోజ్ బెంగళూరులో కొన్ని చోట్ల నీళ్ళు వచ్చేసి మునిగిపోతుంటాయి కార్ అనేది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది, కింద పక్క అంతా నీళ్ళలోనే ఉంటుంది. చెన్నై టైప్ లో, చెన్నైలో ఎప్పుడైనా కొద్దిగా వాన గట్టిగా వస్తేనే చాలు అంతా మునిగిపోయింటది. సో అట్లాంటి ప్లేస్ లో మాత్రమే మనకి యాంటీ రస్ట్ కోటింగ్ అనేది చేయించుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా కంపెనీ నుంచి ఆల్రెడీ యాంటీ రస్ట్ కోటింగ్ అనేది చేయించుకొని వచ్చింటది ఫ్రెండ్. మన బండి పూర్తిగా అంటే టోటల్ బాడీ అనేది ఆల్రెడీ యాంటీ రస్ట్ కోటింగ్ లో పడిన తర్వాతనే దాని పెయింట్ జాబ్ అనేది అప్లై చేసి ఉంటారండి. సో దాన్ని అడిషనల్ గా మనం బండి కింద పక్క అనమాట ఈ కోటింగ్ అనేది వేపిస్తామండి. వాటర్ లో ఎక్కువసేపు మన వెహికల్ ఉంటుంది అంటే ఇనుము అనేది చిలిం పట్టుకోవచ్చు, ఆ చిలిం పట్టుకోకూడదనే మన ఈ యాంటీ రస్ట్ కోటింగ్ అనేది చేపించుకుంటాం ఫ్రెండ్స్. సో మీ ఏరియాలో ఒకవేళ అట్లాంటి ప్రాబ్లం ఉంటేనే అది చేపించుకోండి, లేదంటే దాని నుంచి చేపించుకోద్దండి. అది మనకి ఊరికి వేస్ట్ అమౌంట్, మనం వేస్ట్ చేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అర్థమైంది కదా, మన పీవీఎఫ్ అంటే ఏంది, సెరామిక్ కోటింగ్ అంటే ఏంది, టెఫ్లాన్ కోటింగ్ అంటే ఏంది, సో యాంటీ రస్ట్ కోటింగ్ మనం ఎప్పుడు వాడాలా, సో ఇవన్నీ మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటేనే అవన్నీ చేయించుకోవాలా, లేదంటే దాని దగ్గరికి మాత్రం పోద్దండి. ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం అండి, పీపీఎఫ్ ఎవరు చేయించుకోవాలా, సెరామిక్ కోటింగ్ ఎందుకు చేయించుకోవాలా, అంత అమౌంట్ ఎందుకు పెట్టుకోవాలా, గీతలు పడితే మనం పెయింట్ చేయించుకోవచ్చు కదా, అంత లక్షలు ఎందుకు పెట్టుకోవాలా అని చాలా మంది డౌట్ వచ్చింటారు కదా ఇప్పటికి. ఫ్రెండ్స్ దానికి చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు పీపీఎఫ్ చేయించుకుంటారు, పీపీఎఫ్ చిన్న బండికి అవసరం ఉండదండి. ఇప్పుడు 7 lakhs 10 lakhs పెట్టి మనం తీసుకుంటాం వెహికల్, దానికి మనం ఎక్స్ట్రా ₹1,00,000 ఖర్చు పెట్టుకోవాలంటే మీతో డబ్బులు ఉంటే చేయించుకోండి. ఒకవేళ అమౌంట్ లేదంటే అవసరం లేదండి, దాని దగ్గర పోద్దండి, సెరామిక్ కోటింగ్ చేయించుకోండి. సెరామిక్ కోటింగ్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 10 lakhs రూపీస్ వెహికల్ అంటే మీకు 15,000 లోపల అయిపోతుంది. సెరామిక్ కోటింగ్ అంటే మోర్ దెన్ ఎనఫ్. 2 years వరకు మనకు షైనింగ్ పడుతుంది, కానీ చిన్న స్క్రాచెస్ అనేది ఉండదు. సో 6 months వన్స్ ఒకటే అట్లా మీరు ట్రీట్మెంట్ కోసం వెళ్తుంటారు కదా, 6 months వన్స్ 1 year వన్స్ వెళ్తుంటారు. సో అది రెక్టిఫై అయిపోతుంది, దాని పీపీఎఫ్ అవసరం లేదు. నా బడ్జెట్ బాగుంది, నీ పెట్టుకోగలనంటే వెల్ అండ్ గుడ్, టీపీయూ చేయించుకోండి, టీపీహెచ్ కాదు టీపీయూ చేయించుకోండి. ఓకేనా. సో ఆ డౌట్ పెయింట్ అని చేయించుకుంటాం అంటున్నారు కదా, మెయిన్ డౌట్ కదా, డౌట్ మీద వద్దాము. పెయింట్ చేయించుకుంటే మన బండి యొక్క రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ డెంట్ పడింది, ఇక్కడ 8 పడింది, దీన్ని మనం రీపెయింట్ చేసుకుంటాం, చిన్న స్క్రాచ్లు పడినాయి, రీపెయింట్ చేసుకుంటాం. సో రీపెయింట్ చేసుకుంటే ఏమవుతుంది, బండి కొనేవాడు వచ్చి ఫస్ట్ దీన్నే చూసుకుంటాడు, ఏంది ఇలా గరగ్గరకు ఉంది, ఇదేమో సాఫ్ట్గా ఉంది, ఇదేమో గరగ్గరకు ఉంది, అంటే పెయింట్ చేయించినాడా అంటే బండి యాక్సిడెంట్ అయింది, డౌట్ వస్తుంది కదా. సో బండి యాక్సిడెంట్ అయిన మాట వాళ్ళ నోట్లో వస్తేనే రేట్ అప్పుడు ₹1,00,000 తగ్గించింటాడు. 10 లక్షల బండి మీరు కొన్నారు, 7 లక్షలు మీరు అమ్ముతున్నారు సంవత్సరం తర్వాత, వాడు వెంటనే 5 లక్షలు అంటాడు. ఆ ప్రాబ్లం రాకూడదంటే ఇవన్నీ చేసుకోవచ్చు. లేదా పీపీఎఫ్ వద్దు, సెరామిక్ కోటింగ్ వద్దు, టెఫ్లాన్ కోటింగ్ వద్దు, ఏమొద్దు, మన బండి ఎట్లుంది అట్లే పెట్టేసుకోండి, గీతలు తగిన అట్లే ఉన్నాయండి, మార్చొద్దండి. స్క్రాచెస్ మంచిదండి, బండికి దిష్టి బొమ్మలాగా, దిష్టి తగలదు. నా వెహికల్ కూడా నేను అట్లే ఇంతవరకు నేను పీపీఎఫ్ చేయించుకోలేదు, అట్లే మూవ్ అవుతున్నా, చూద్దామని. సో నా వెహికల్ ఇప్పుడు బాగానే ఉంది. అంటే చిన్న సాయిల్ మార్క్స్ ఉంటాయి, కానీ వైట్ కలర్కి ఇదే అడ్వాంటేజ్ అండి. వైట్ కలర్ సామాన్యంగా కనపడదు, కానీ డార్క్ కలర్ ఒకవేళ మీరు తీసుకున్నారంటే నేనైతే మీకు చెప్తానండి, ఖచ్చితంగా పీపీఎఫ్ చేయించుకోండి. ఒకవేళ మీరు డార్క్ కలర్ మీ వెహికల్ తీసుకుంటున్నారంటే, అపార్ట్ ఫ్రమ్ వైట్ కలర్. ఎందుకంటే వైట్ కలర్లో తొందరగా సాయిల్ మార్క్స్ కనపడవు, మిగతా కలర్లో చాలా మైన్యూట్ స్క్రాచ్ ఉన్నా కూడా ఎత్తి చూపిస్తుందండి. సో జాగ్రత్త. సో నా వీడియోని ఇక్కడ ఏం చేస్తున్నానండి, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో జై హింద్, వందే మాతరం.